ఎంత వచ్చాయి? రాణి, బస్ వచ్చింది చూడు. రాణి, ఆయనకి తినటానికి ఏమైనా కావాలేమో అడుగు. అది నేను చూసుకుంటా, వదిలే. సరే. మీరు చెప్పండి, మీకు తినడానికి ఏం కావాలి? నాకు గ్లాసులో ఒక టీ కావాలి. మీకు స్పెషల్ కావాలా లేక నార్మల్ కావాలా? మీ చేత్తో ఏది ఇచ్చినా అది స్పెషల్గానే ఉంటుంది. అయితే స్పెషలే ఇవ్వండి. సరే, తీసుకొస్తాను. ఇదిగోండి మీ స్పెషల్ టీ. తాగి చూసి చెప్పండి. జాగ్రత్త, కాస్త చూసి తాగండి కండక్టర్. ఎందుకంటే నా దగ్గర టీ తాగేవాళ్ళు త్వరగా తాగుతారు. అలాగా? టేస్ట్ చూసి చెప్తాను. సరే, తాగండి. వావ్, టీ చాలా సూపర్గా ఉంది. నాకిది బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఈ టీని స్పెషల్ అయిన పాలతో ఇంకా మంచి టీ ఆకుతో చేశాను, అందుకని అంత టేస్ట్గా ఉంది. మీ టీని చూస్తుంటేనే తెలుస్తోంది, బాగా నచ్చింది. మీకు ఇంత నచ్చిందంటే అయితే మీరెందుకు నాకు మీ బస్సులో ఉండే ఆ బస్ టోకన్స్ని నాకెందుకు ఇవ్వకూడదు? అలా చేయకు, నాకు చాలా సిగ్గుగా ఉంది. ఏ, ఇది చేయడం అంత తప్పైన విషయమా? లేదు, అలాంటిదేం లేదు. డేట్ని ఫిక్స్ చేసేశాను. ఈ రోజు నుండి నా బస్సు బస్టాప్ ఇక నుండి నీ కొట్టు ముందే. ఇక్కడ నేను ఒక రోజుకి 3 సార్లు ఆపుతాను. మీరు కాస్త కంట్రోల్గా ఉండండి కండక్టర్, లేదంటే మీ ట్రావెల్ కష్టం అయిపోతుంది. అలాగా? ట్రావెల్ కష్టంగా ఉంటేనే కదా అందులో మనకి ఫన్ ఉండేది. సరే, ఓకే. ఎంత అయింది ఈ స్పెషల్ టీకి? 50 రూపాయలు మాత్రమే. ఏంటి, కేవలం 50ఏనా? అరే, నీ స్పెషల్ టీకి నేను 100 రూపాయలు ఇస్తాను. పర్వాలేది, మీకు చాలానే పెద్ద మనసు. చూస్తేనే తెలుస్తోంది. వీడొకడు. బాగుంది. ఏమేమున్నాయి? మీ హారన్. రే, ఉండు, వస్తున్నాను. సరే, నేను బయలుదేరనా? మీకోసం వెయిట్ చేస్తుంటానే. ఖచ్చితంగా కలుద్దాం. ఇది టీయా లేకపోతే వేడి నీళ్ళ? చూసి మాట్లాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? అదంటే నువ్వు మాట్లాడటానికి ముందర టీ సరిగ్గా పెడతా నేర్చుకో. కావాలంటే తాగు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పింది వినడానికి కొట్టు తెచ్చి పెట్టుకోలేదు ఇక్కడ మేము. నువ్వంతా మనిషివా? నీ కస్టమర్స్ దగ్గర ఇలానే మాట్లాడతావు? ముందు నీ డ్రామాలు ఆపే, అర్థమవుతుందా? అరే, చాలా ఆపండి మీ గొడవలు. మీకు ఆ టీ నచ్చకపోతే ఇంకో టీ తీసుకొస్తాను. నాకు మీ టీ వద్దు. ముందు వీడికి కస్టమర్తో ఎలా మాట్లాడాలో నేర్పించు. కస్టమర్తో ఎలా మాట్లాడాలో తెలియదు, వీడంతా బిజినెస్ చేస్తుండు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? నేనేం చేశాను? కస్టమర్ దగ్గర ఎందుకు గొడవపడుతున్నా? మనం బిజినెస్ చేయడానికే కదా ఇక్కడికి వచ్చా. నువ్వు వచ్చిన వాళ్ళతో ఇలా గొడవ పడితే మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు చెప్పిందే ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందా? నేను చెప్పేదే తప్పు. నీకు తెలుసా, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. సరే, అయితే అప్పుడు ఈ కొట్టు నువ్వే చూసుకో. ఇంకా నేను చెప్పింది వినడానికో దీని నుంచి ఒక కస్టమర్ వెళ్ళిపోయాడు. ఇంత టైం అవుతుంది, ఈ రఘు ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి అయితే చాలు ఇతను కనపడ్డు. కొట్టు వేరే మూసేయాల్సి వస్తుంది. ఏం చేయాలి?
అరే రఘు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంత కోపంగా నువ్వు బయలుదేరతావా? నేనేం చేశాను? నువ్వు నేను చెప్పేది అసలు వినట్లే కదా. సరే, నేను నీ మాట వినలేకపోయాను, కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇలాగే నువ్వు సూపర్గా లవ్ చేస్తావా? అవును, నేను ఎంత లవ్ చేస్తున్నానో తెలుసా? ఏంటి విశేషాలు? పక్కన ఎక్కడ కాంపిటేటర్ లేనట్టున్నారే? నిన్నటి నుంచి అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అలాగా? అయితే నీ కొట్లో నువ్వు ఒంటరిగా ఉన్నావా? అవును. సరే, మీకు ఈరోజు ఏం కావాలి? టీయా, కాఫీయా? ఆ, ఈరోజు నేను కాఫీ తాగుతాను. అవును, ఈ రోజేంటి కొత్తగా కాఫీ? యాక్చువల్గా ఈరోజు నేను ఎక్కువ పాలు తాగాలనుకుంటున్నాను. ఇదిగోండి మీ కాఫీ. ఇది బాగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కాఫీ టేస్ట్ అద్భుతంగా ఉంది. ఈ కాఫీ పెట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? కాస్త స్లోగా వెళ్ళండి, చాలా వేగంగా వెళ్తున్నారు. యాక్చువల్గా రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాను. అలాగా? సరే, ఈరోజు కాఫీకి ఎంత అయిందో చెప్పు. మీరు దీనికి ఎంత ఇస్తారో ఇవ్వండి. ఏమైంది? మీకు టీ చాలా బాగా నచ్చిందా? నాకు ఆ టీ కంటే ఈ టీ చాలా బాగా నచ్చింది. మేము ఎప్పుడు మా కస్టమర్కి ఏది నచ్చుతుందో అదే సర్వ్ చేస్తుంటాం. అలాగా? అయితే నాకు నచ్చిన దాన్ని నువ్వు సర్వ్ చేస్తావా? అందుకు మిమ్మల్ని ఎవరు ఆపారు? రఘు వచ్చినట్టున్నారా? కాస్త తప్పుకోండి. అయ్యో, ఇప్పుడు ఎలా? వెళ్ళి దాక్కోండి. నేనేం చేయాలో చెప్పు. ఎక్కడైనా అటువైపు వెళ్ళి దాక్కోండి. కానీ వెళ్ళండి. మంచం. ఇప్పుడే వస్తానా? రండి, ఇలా రండి. ఇదిగోండి, కాస్త త్వరగా. ఓ, ఇది పట్టుకోండి. త్వరగా త్వరగా వెయ్యి, త్వరగా వెయ్యి. ఇలా చూడు, ఇక్కడ ఏ శబ్దం చేయకుండా సైలెంట్ గా ఉండు. కాస్త ఛాన్స్ దొరికినప్పుడే వెనక డోర్ నుంచి వచ్చేసేయండి. సరే సరే, నువ్వు వెళ్ళు.
అరే రఘు నువ్వా? టీ ఉందా? ఆహా, ఇదిగో ఇప్పుడు వేస్తాను. అరే కూర్చో. వేడిగా పెట్టి బాగా. ఆ కానీ రాణి, చెప్పండి. ఆ బస్ స్టాప్ నుంచి కస్టమర్ ఎవరు ఇక్కడికి రాలేదా ఇప్పుడు? నాకు తెలియలేదే. నువ్వు అజంతాని చూసావా? లేదు. నువ్వు అచ్చం ఈ ఊరి పిల్లలాగే ఉన్నావు. ఈ సెంటు చాలా అందంగా, చాలా బాగుంది. నువ్వు ఎప్పుడు నన్ను ఇలాగే పొగుడుతూ ఉంటావా, లేక వేరేది ఏదైనా స్టార్ట్ చేస్తావా? దాని గురించి నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ నిన్నే నేను ప్రాపర్ గా మీట్ అరే ఏంటి అవ్వలేకపోతున్నాను. నువ్వు? నీకు తెలుసు కదా నా భర్త గురించి. నువ్వు గనక ఓకే అంటే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్దాం. నువ్వు నేను మాత్రమే. ఇంకా విను, ఉమ్, రాత్రంతా మనం కలిసే ఉందాం. నిజంగానా? అరే, నీకోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. నీకోసం ఏ పనికైనా వెళ్తాను. నాకు ఒకే ఒక్క ప్రామిస్ చెయ్యి. నాతో నువ్వు వస్తావా? అయితే సరే, రేపే పారిపోదా? నిజంగానా? హా. ప్రామిస్? చాలా థ్యాంక్స్. దగ్గరికి రా. నాకు ఒక డౌట్, ఇదంతా నువ్వు కస్టమర్కి నచ్చిద్దని చెప్పే చేస్తున్నావా? ఈ కస్టమర్ కి ఇలాంటి విషయాలే కదా చాలా నచ్చుతాయి. అవునవును, నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. నేను కూడా 3 నెలలుగా చూస్తూ ఉన్నాను. ఆ బస్సులో ఉన్న కండక్టర్ రోజు ఇక్కడికే వస్తున్నాడు టీ తాగటానికి. కొన్నిసార్లు పొద్దున, కొన్నిసార్లు రాత్రి. వాడు ఇక్కడికి టీ కోసమే వస్తున్నాడా లేక వేరే ఇదొక ఏదైనా- హైవే. జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏమంటావు? నీ అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు, కానీ నువ్వు చేసే విషయాలన్నీ చాలా తప్పు. ఇది తప్పు కాదు, ఇదే నా అలవాటు. నీ మంచి కోసం ఇది చెప్తున్నాను నేను. వదిలే దీన్ని. ఇలా చూడు, ఇది నా చివరిసారి. ఇది మాత్రం నేను సెటిల్ చేస్తాను. నా యొక్క ఈ చివరి ఆటని ఈ రోజే ముగిచ్చేస్తాను. అరే, ఏంటి విషయం? ఓ టీ కొట్టు ఓనర్ ఈ బస్ స్టాప్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏం చేయమంటారు కండక్టర్ సార్? ఈ ప్యాసింజర్ ఎక్కడికి వెళ్తారో అక్కడికే రాగలుగుతాం కదా. అలాగా? ఒకవేళ ఆ కండక్టర్ రూట్ మారిస్తేను? రూట్ చేంజ్ చేయడం చాలా తప్పైన విషయం. అబ్బా, ఒప్పో తప్పో రెండూ మంచిదేలే. నీకు ఫన్గా ఉండడం మాత్రమే తెలుసా, లేక ఇవ్వడం తెలుసా? నాకు ఇవ్వడం తెలుసు. నీకు నేను ఎప్పుడు ఇవ్వలేదా? చెప్పు, నీకు ఎంత కావాలో ఇప్పుడు చెప్పు. నువ్వు అడిగిన డబ్బు నీకు ఇచ్చేస్తాను. సరే, కాస్త ఆగు. నాకు ఒక విషయాన్ని మీరు చెప్పండి. ఒకే ఒక
తప్పుడు అలవాటు అతన్ని నాశనం చేస్తుంది. ఆ అలవాటు నువ్వెంత దాన్ని వదిలేయాలనుకున్నా కానీ అది నిన్ను వదిలిపోదు. అది పూర్తిగా వాడిని మింగేస్తుంది. మీకు వేడైన టీ కావాలా లేక వేసేవాళ్ళు కావాలా? సరే ఓకే, ఆ టీ గనక చల్లారిపోతే నేను దాన్ని తాగను, కానీ ఆ టీ పెట్టిన వాళ్ళ టేస్ట్ని నేను ఎప్పటికీ మరవను. సో నువ్వు నాకు చెప్పిన అన్ని విషయాల్ని నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అన్నీ రెడీ. నువ్వు నాతో ఎప్పుడు వస్తావో చెప్పు, మనం వెళ్ళిపోదాం. సరే, నీతో ఒకటి చెప్పనా? కొన్ని నిర్ణయాలు చాలా రిస్క్ అయినవి. అరే, నాకు రిస్క్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఏంటో చెప్పు. అది ఈ రోజు బిల్లు చాలా హెవీగా ఉంటుంది. అందుకు నువ్వు రెడీగా ఉన్నావా? నేను ఎప్పుడూ రెడీ. ఆ బిల్లు ఎంతైనా సరే ఖచ్చితంగా నేను పే చేస్తాను. దాంతోపాటు నీ మనసులో చోటు కలిపి ఎంత అయిందో చెప్పు, పే చేస్తాను. అయితే ఎందుకు వెయిట్ చేస్తున్నావు? స్టార్ట్ చేద్దామా? ఎక్కడా? ఇక్కడే. సరే సరే, నేను చెప్పేది విను. ఇక్కడొద్దు, మనం అక్కడికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? అక్కడ. ఆ, సరే త్వరగా రా, వెళ్దాం. నన్ను ఎక్కువ వెయిట్ చేస్తున్నావు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. మరెందుకు నీ చేతులు వణుకుతున్నాయి? నీకు ఆ కండక్టర్ నచ్చాడా ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనంటే ఇష్టం. మరైతే నీకు? నేను ఇక్కడ అందరికి తాగేటట్టే టీ వేస్తాను కదా. ఇంకా అతను పట్టుకోవడానికి ఎటువంటి కారణం లేదు కదా. ఒకళ్ళు ఎక్కువగా మందు తాగితే వాళ్ళు ఏమైపోతారు? చాలా తాగారంటే ఇంకా కింద పడిపోతారు. సరే ఓకే, నువ్వు బాధపడకో, నేనున్నాను కదా. నేను నీకు మాత్రమే, నీ దాన్ని నీకు మాత్రమే సొంతం. నన్ను నమ్ము. మరైతే నువ్వు కూడా నన్ను ఎప్పుడు నమ్ముతూనే ఉంటావు కదా? ఖచ్చితంగా. సరే అయితే నువ్వు ఇప్పుడు వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళిపో. ఆ బలిమేక అక్కడే ఉంటుంది. నేను తర్వాత అలాగే. వస్తాను. ఉమ్. అరే వావ్, కండక్టర్ సార్. రఘు, ఏంటి మీ బస్ స్టాప్ సడన్ గా ఇక్కడ అరే స్టాప్ అలాంటిదేం అయింది? లేదు రఘు. నేను ఇక్కడ ఒక వస్తువును పోగొట్టుకున్నాను. తనొచ్చి నాకు సాయం చేస్తోంది. నువ్వు పోగొట్టింది ఏంటంటే నా భార్య పరువు. ఏంటి? అనవసరంగా వాగకు. నువ్వు నీ లిమిట్ని క్రాస్ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే నాకు టీ కొట్టిన బస్ స్టాప్ గా మార్చేసావో అప్పుడే నేను నా లిమిట్ ని క్రాస్ అయ్యాను. నువ్వు ఏం తాగుతున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఇవన్నీ నాకు తెలుసు. నువ్వేమనుకున్నావు? నాకేమీ తెలియదు అనుకున్నావా? వాడు ఏమంటున్నాడు చెప్పు, ఏమంటున్నాడు? అవును, అతనికి అంతా తెలుసు. అయితే నీ మొగుడికి అన్ని విషయాలు తెలుసా? అన్నీ. నువ్వు ఎప్పుడు లోపలికి వస్తావు, ఎప్పుడు బయటికి వెళ్తావు, నువ్వు ఏం కొంటావు, ఏం కొనవు, అన్నీ తెలుసు నాకు. మరైతే నువ్వు వచ్చి నన్ను ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కసారి చెప్తే వినర్రా. అర్థమవుతుందా? నీకు తెలుసా, నీలాంటి వ్యక్తికి టీ ఇవ్వడమే ఒక పెద్ద విషయం. అంతా నీకు ఫ్రీగా కావాలా? కాస్త చోటిస్తే చాలు నీ వల్ల పడిపోతానా? నిజంగానా? వాహ్, నువ్వు మంచం వేస్తే అందరూ వస్తారు. చెప్పాలంటే ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వే నన్ను మాట్లాడతావు? బలవంత పెట్టావు. నిన్ను నన్ను ఎవరు పిలిచింది నువ్వే. పిలిచారు? నీలాంటి దాన్ని ఎవరైనా యూజ్ చేసుకుంటారు, నేను కూడా యూజ్ చేసుకున్నాను. ఏదేమైనా అది నా తప్పే. అవును, ఇదంతా నీ తప్పే. కానీ ఇందులోంచి తప్పించుకోవడానికి ఒక దారి ఉంది. కండక్టర్ సార్, నీ స్టాప్ ఇప్పుడు వచ్చేసింది. హేయ్, చావురా. ఎవరితో పెట్టుకున్నాడు వాడే? వదినా, నాకు టీ ఇవ్వండి. తీసుకొస్తాను. విషయం నువ్వు విన్నావా రఘు? ఆ పొదల్లో ఒక డెడ్ బాడీ దొరికిందంట. అదెవరో బస్ కండక్టర్ అంట. అందరూ అదే అంటున్నారు.
పోలీసులు కూడా వచ్చారు. ఇది రెండోసారో మూడోసారో అనుకుంటా ఇలాంటి చాలా ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి అంట.